స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, అమావాస్య తిథి మంచిది కాదని చాలా మందిలో నమ్మకం. అయితే కొన్ని ప్రాంతాల వారు అమావాస్య తిథిని శుభతిథిగా పరిగణిస్తూ ఉంటారు. ఇందుకే అమావాస్య తిథి మంచిదా కాదా? మంచి ప్రశ్న. అమావాస్య అంటే ఫస్ట్ అర్థం చూద్దాం. అమా అంటే కూడి, వాస అంటే ఉండటం. కూడి ఉండటాన్ని అమావాస్య అంటాం. చంద్రుడు సూర్యుడితో కలిసి ఉంటాడు కనుక చంద్రుడి యొక్క వెన్నెల కనపడదు. చంద్రమ మానసో జాతః అన్నది శాస్త్రం చెబుతున్న మాట. అంటే నీ మనస్సును ప్రభావితం చేసేది చంద్రుడు. ఎప్పుడైతే చంద్రుడు లేడో అప్పుడు మనస్సు లేదు, ఏ పని చేయటానికి నీకు కుదరటం లేదు. కాబట్టి జాతక శాస్త్ర రీత్యా అమావాస్య ఏ పని చేయటానికి ఉపయోగపడదు అన్నది అమావాస్యను మంచి రోజు కాదని భావించే వారి యొక్క ఆలోచన. ఇక మరి శుభతిథి కొంతమందికి ఎలా అవుతుంది? అమావాస్య నాడు చంద్రుడు లేకపోవడం ఏ ప్రాంతానికైనా ఉండదు కదా. అంటే మనిషి మైనస్ మనసు ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు, మనిషి భగవంతుడు ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు మనిషి. అంటే నీ మనస్సే అన్ని కార్యక్రమాలకు మూలమవుతుంది. ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ మేకింగ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అంటారు ఆంగ్లంలో. మనరేవ కారణమితి మోక్షబంధనాత్ అంటుంది శాస్త్రం. ఈ వైరి ఎవ్వరు చిత్తము వైరిగాక అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడితో. నీకు బాధ కలిగించేది నీ మనస్సే. నోబడీ కెన్ హర్ట్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తప్ప ఇంకెవరు బాధించుకోలేరు. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ మనస్సు అయితే లేకుండా ఉంటుందో అంతకంటే మంచి పరిణామమే ఉంటుంది. నిరంతరము భగవంతుడే కదా, ఆయనతో కలిసి ఉంటాను, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నా మనస్సును భగవంతుడితో కలుపుతాను అని భావించే వారికి అమావాస్య మంచి తిథి. ఇప్పుడు సూర్యచంద్రుల గమనాన్ని బట్టి భారతీయ జీవన విధానంలోని ఆలోచన దృక్పథం ఎలా అద్భుతంగా ఉందో చూడండి. నీ ఆలోచన ఏదైనా కావచ్చు, ఇంకా నువ్వు కర్మయోగంలో ఉండి చెయ్యాలన్న తాపత్రయంతో ఉన్నప్పుడు అమావాస్య రోజు మనసు సరిగా ఉండదు కనుక నేను కార్యక్రమాన్ని చేయను అనుకునే వాళ్ళు ఒకటైతే, ఏ కార్యక్రమం చేయకుండా ఉండటమే గొప్పతనం కదా. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్. నీ మనసు ఒక్క క్షణం కూడా ఉట్టిగా ఉండదు, ఏదో చేస్తూనే ఉంటుంది. నిమిషానికి 25,000 ఆలోచనలు రావచ్చటండి. సో ఇంత భయంకరమైనటువంటి నేపథ్యంలో అది లేకుండా ఉన్న ముహూర్తం కంటే మంచి ముహూర్తం ఏమున్నది అని భావించే వారికి అమావాస్య శుభతిథి. సో రెండు రకాల మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, చదివింది గుర్తుండక స్థిర నిశ్చయం లేక నేటి యువతరం చాలా సతమతమవుతూ వస్తుంది. అయితే భగవద్గీత దీనికి ఏమైనా సరైన పరిష్కారాన్ని సూచిస్తుందా? భగవద్గీత పరిష్కారం చూపించినటువంటి సమస్య లేదమ్మా. అన్ని సమస్యలకు పరిష్కారం నీకు భగవద్గీతలో దొరుకుతుంది. అలా చెప్పి ప్రతిజ్ఞ చేసి మరీ రాశాడు వ్యాసుడు. యదిహాత్రీ తంత అన్యత్ర ఎన్నే నాస్తి నా తత్ర క్వచిత్. ఏదైతే నేను భారతంలో రాస్తానో అదే ప్రపంచమంతటా ఉంటుంది, ఏదైతే ప్రపంచంలో ఉంటుందో అదే భారతంలో కనపడుతుంది అని భారతాన్ని రాస్తూ భీష్మ పర్వంలో భగవద్గీత నిక్షిప్తం చేశాడు. సమస్యలన్నీ భారతంలో అనేకమైన పాత్రల ద్వారా చెప్పిన వ్యాసుడు పరిష్కారాలన్నీ భగవద్గీత ద్వారా అందించాడు. ఇక మనస్సు చంచలంగా ఉండటం అన్నది నేటి యువత మొట్టమొదటి సమస్య. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవధృడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటాడు అర్జునుడు కృష్ణుడితో. నువ్వు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పావు, కర్మయోగం చెప్పావు, కర్మ సన్యాస యోగం చెప్పావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ చెయ్యాలంటే మనసు స్థిరంగా ఉండాలి. కానీ నా మనసు స్థిరంగా ఉండటం లేదు, దాన్ని నిగ్రహించటము గాలిని చేతిలో బంధించటం అంత కష్టంగా ఉంది అని చెప్తాడు. దానికి సమాధానంగా కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. ఆయన నీకే కాదు, ప్రతి వారికి మనస్సు చంచలంగానే ఉంటుంది. అది దాని లక్షణం. సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఎప్పుడైతే మనసు చెప్పినట్టు నువ్వు పనిచేస్తున్నావో అప్పుడు నువ్వు అవస్థపడాల్సి వస్తుంది.
కానీ నీకు 2 పెద్ద చేతులు ఉన్నాయి, అజానుబాహుడివి నువ్వు. ఆ 2 చేతులు ఏమి కావాలి? అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసము ఎప్పుడైతే నీకు అలవాటు అవుతుందో అప్పుడు నువ్వు క్రమంగా మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవచ్చు. రమణ మహర్షి ఆశ్రమంలో భక్తులందరికీ ప్రవచనం చెప్తూ ఆయన కూర్చున్నటువంటి శయ్యకు ఒక అర ఉంటే దాంట్లో ఒక ఉడత ఉందిట. అది బయటకు వస్తున్నప్పుడల్లా లోపలికి నడుతున్నాడు, బయటకు వస్తున్నప్పుడల్లా లోపలికి నడుతున్నాడు. ఇదంతా భక్తులంతా చూసి అడిగారు రమణ మహర్షి, స్వామి అది బయటకు వదిలేయచ్చు కదా, దాన్ని ఎందుకు దాన్ని ప్రతిసారి లోపలికి నడుతున్నారు అంటే భగవాన్ చెప్పారు, ఈ ఉడత బయటికి పోతే క్రూర మృగాల బాడిన పడి మరణించే అవకాశం ఉంది. దీన్ని బయటికి పోయినప్పుడల్లా లోపలికి నెట్టాను అనుకో, కొంతకాలానికి వీడెవడు నన్ను బయటికి వదిలేటట్టు లేడు అని ఇక్కడే ఉంటుంది. అభ్యాసం అంటే అది. నువ్వు ధ్యానం చేద్దామనో, పిల్లవాళ్ళు అయితే చదువుకుందామని పుస్తకం ముందర పెట్టుకున్నారు అనుకోండి, పుస్తకం ముందర పెట్టుకోగానే జరిగేది ఏంటో తెలుసండి, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా బలవంతంగా నువ్వు చదువుతూ ఉంటే రకరకాల వ్యాపకాలు వస్తాయి, తలనొప్పి వస్తుంది. సో కాబట్టి ఇలా చంచలమైన మనస్సును స్థిరంగా మలుచుకోవాలి అంటే మొట్టమొదట అభ్యాసం ఉండాలి. చదువుదామని కూర్చోగానే నీ మనస్సు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి మీ అమ్మాయి మీదకి వెళ్తే కాసేపు ఆలోచిస్తావు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చావు. దాని తర్వాత ఆఫీస్లో ఉన్న శ్రీవారి మీదకి వెళ్తే మళ్ళీ వెనక్కి తెచ్చాయి. ఇలా కొంతకాలం నువ్వు ప్రయత్నించగా అది నీ దగ్గరే స్థిరంగా ఉంటుంది. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఒక అర్థము అన్నింటినీ వదులుకోవటం, ఇంకొక అర్థము విశేష రాగ ఇది వైరాగ్య. అంటే ఏదైతే నీ దగ్గర ఉంటుందో అది అందరి దగ్గర ఉండాలని నువ్వు కోరుకో. ఎందుకంటే రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ. నువ్వు ఎన్ని ఇంద్రియ భోగాలు అనుభవించినా రాగము ద్వేషము లేకుండా ఉండగలిగితే అప్పుడు నీకు ఎలాంటి పాపము అంటదు, ఎలాంటి బాధ కలగదు. నువ్వు క్రికెట్ మ్యాచ్ చూద్దామని కూర్చున్నావు, 2 దేశాలు ఆడుతున్నాయి, ఒకటి మన దేశం, ఇంకొకటి పరాయి దేశం. ఎప్పుడైతే నువ్వు మన దేశమే గెలవాలని కోరుకుంటావో అప్పుడు మన దేశం ఓడిపోయినప్పుడు బాధతో చికాకు కలుగుతుంది, గెలిచినప్పుడు ఆనందంతో గుండెగే అవకాశం ఉంది. ఇలా ఈ 2 లేకుండా ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలని నువ్వు కోరుకోగలిగితే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇలా ఉదాహరణ ద్వారా మనకు మనస్సును నిశ్చలంగా ఎలా ఉంచుకోవాలో తెలియజేసింది భగవద్గీత. కాబట్టి పిల్లలంతా ఇలాంటి అభ్యాసము వైరాగ్యము కావాలంటే ఏం చేయాలి అంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన అవలోకయన్ అని చెప్తాడు భగవద్గీత. నడుమును నిఠారుగా ఉంచే ప్రయత్నం చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నడుము నిఠారుగా ఉండేది మనిషికి, అడ్డంగా ఉండేది జంతువుకు, అసలు దేహమే లేనిది దేవతా స్వరూపానికి. కాబట్టి తలను, మెడను, వెన్నెముకను నిటారుగా ఉంచి దృఢమైన చిత్తంతో దిక్కులు చూడకుండా నీ నాసికాగ్రం మీద నువ్వు దృష్టి నిలపగలిగితే, నాసికాగ్రం అంటే నువ్వు చదువుకున్న విషయం కాదు, చేస్తున్న సాధన మీద కనుక నువ్వు దృష్టిని నిలపగలిగితే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది, నీ మనస్సు నీ నిగ్రహంలో ఉంటుంది అని అర్జునుడికి తెలియజేస్తాడు పరమాత్మ భగవద్గీత. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే క్యాలెండర్కి పంచాంగానికి ఉన్నటువంటి తేడా ఏంటి? క్యాలెండర్లో ఈరోజు మళ్ళీ తిరిగి రాదు, పంచాంగంలో మళ్ళీ ఆ కాలం తిరిగి వస్తుంది. అంటే భారతీయ జీవన విధానంలో ఏదైనా సరే పునరావృతం అవుతుంది, నీ కర్మలను బట్టి నీ జీవితం ఉంటుంది అని చెప్పే అద్భుతమైనటువంటి సత్యం. నెలకి ఎన్ని రోజులు అంటే ఏం చెప్తారు మీరు? నెలకి ఎన్ని రోజులు? 30 లేదా 30 అంటే 31 కదా. సరే ఒప్పుకుంటా, 30 31 అది అబద్ధమేగా. ఫిబ్రవరిలో 28 రోజులేగా, అది కూడా ఒప్పుకుంటాను. 4 సంవత్సరాలకు ఒకసారి అది 29 అంటున్నారే మీరు. అంటే ఒక నిర్దిష్టమైన ప్రామాణికమైనటువంటి మానము లేనిది తమ ఆలోచన కొద్దీ, తమ అవసరం కొద్దీ ఏర్పాటు చేసుకున్నది క్యాలెండర్ అయితే, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే 5 అంగములతో తిథిశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుర్ధవర్ధమం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధస్తు అని 5 అంగముల ద్వారా తిథి అంటే ఆ పరమాత్మ స్వరూపం,
జనార్దన స్వరూపం. వారము అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుడు, ఒక్క దేవతా స్వరూపాన్ని. సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, ఇలా ఈ దేవతలంతా ఆ తిథి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చేసే క్రమంలో క్షయం ఏమీ లేకుండా ఉండటం కోసం నక్షత్రాన్ని చూడమన్నారు. అలానే యోగము కరణం, అప్పుడు నీకు లభించేటువంటి విజయము, చెయ్యాల్సిన సాధన యోగ కరణాల ద్వారా తెలియజేసింది పంచాంగం. ఇలా కాలాన్ని ఆరాధించేది భారతీయుడైతే, కాలంతో ఆటలాడుకునేది, కామోపభోగాలకు విషయ సుఖాలకే ఆధారం అనుకునేది క్యాలెండర్. నిజానికి మనం పుట్టినరోజు జరుపుకుంటాం. పుట్టినరోజు అదే తిథి, నువ్వు పుట్టిన తిథి నాడు నువ్వు జరుపుకుంటున్నావా? లేదు. అప్పటికి డేట్ మారుతోంది. కానీ నువ్వు అదే నీ మానము, నీ వయస్సు అనుకుని ముందరికి వెళ్తున్నావు. కాబట్టి అస్తవ్యస్తమైన ఆలోచన విధానంతో నువ్వు జీవితాన్ని గడపటానికి కారణం, అన్నిటికీ మూలమైన కాలస్వరూపాన్ని భగవంతుడిగా గుర్తించకుండా కేవలము విషయ భోగాలకు అనువైన ఆధారమైనటువంటి ఉపాధిగా నువ్వు భావిస్తున్న కారణాన చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో, కాలమే నేను అని భగవంతుడే చెప్పాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాహాంతి గతాః పునర్న దివస కాలో జగద్భక్షక లక్ష్మీతో యద భంగరంగ చపల విద్యుచ్చలం జీవనం అంటాడు శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో. అంటే ఒక్కొక్క క్షణం గడుస్తోంది అంటే నీ ఆయు ప్రమాణం తగ్గిపోవటంలా. మరి క్షయమవుతున్న కాలాన్ని అక్షయంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ పుట్టుక లేకుండా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? నిజానికి మానవ జన్మ అంటే అర్థం ఏమిటో తెలుసండి. మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అనేది మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకునే అద్భుతమైనటువంటి సాధనం. ఎక్కడి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది? వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము, ఎక్కడి మాయ అంటాడు అన్నమయ్య. అందుకే కాబట్టి ఉత్తమోత్తమైన జీవనాన్ని గడపాలన్న సంకల్పంతో మానవ జన్మ నా ప్రారబ్ధాన్ని పోగొట్టే అద్భుతమైన ఉపాధి అన్న ఆలోచనతో 84 లక్షల జీవరాశులలో కేవలం మానవ జన్మ మాత్రమే కారణ జన్మాన్ని గుర్తిస్తూ సాధన చేయటానికి అవసరమైనటువంటి విధి విధానాలు తెప్పేది పంచాంగం అయితే, కాలంతో ఆటలాడుకుంటూ నీ కోరికలను తీర్చుకోవడానికి అవసరమైనటువంటి విషయంగా భావించేది క్యాలెండర్. అదే పంచాంగానికి క్యాలెండర్కి ఉన్న వ్యత్యాసం. గురుగారు, ఇక మరో సందేహం. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా సంస్కృతంలోనే కొనసాగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు ప్రార్థన మన సంస్కృత భాషలోనే చేయాలంటారు? సంస్కృతాన్ని దేవభాష అంటారు. అన్ని భాషలు సంస్కృతం నుంచే వచ్చాయన్నది అందరూ ఒప్పుకుంటున్న సత్యం. సంస్కృతానికి మాత్రమే ఒక శక్తి ఉన్నది. ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. అంటే ఒక దేవతా రూపాన్ని నువ్వు భావిస్తూ ఉన్నావు. అందుకే ప్రతి స్తోత్రంలో ధ్యాన శ్లోకం ఉంటుంది చూసారా? ఎందుకంటే రూపమే లేని భగవంతుణ్ణి నువ్వు ఒక అమ్మవారిలాగా, ఒక రాముడిలాగా, ఒక కృష్ణుడిలాగా, ఒక విష్ణువులాగా ఆవాహన చేస్తున్నావు. మరి ఆ రూపంలో నీ కళ్ళ ముందుకు రావాలి అంటే ఆ విధమైనటువంటి సాధన నీ దగ్గర ఉండాలి. అదే సంస్కృతం. వామే భూమి సుత పురశ్చ హనుమా పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వావ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రమం భజే శ్యామలం అని కోదండరాముణ్ణి సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత పరివారంతో ఎప్పుడైతే నువ్వు తలుచుకుంటావో అప్పుడు ఆ రూపంలో ఆ స్వామి వచ్చి నీ పాదాల ముందు, నీ కళ్ళ ముందు నిలబడతాడు. ఇలా ఆవాహన చెయ్యగలిగిన శక్తి కేవలం సంస్కృత భాషకు మాత్రమే ఉన్నది. కెనడా దేశంలో ఒక సైంటిస్టు శబ్దంతో స్పందించేటువంటి ఒక పరికరాన్ని కనుక్కున్నాడు. కాలభైరవ స్తోత్రం చదువుతూ ఎప్పుడైతే ఆ స్పందించే యంత్రాన్ని అక్కడ పెట్టాడో, కాలభైరవ స్తోత్రం అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద శునకం, కుక్క బొమ్మ వచ్చింది. అలానే ఐఐటి రామయ్య గారు పిల్లలను ఎగ్జామ్కు పంపించే ముందు మన్యు సూక్తం వినిపించేవారు. మన్యు సూక్తము విరాట్ హనుమన్ రూపానికి ప్రత్యక్ష నిదర్శనం. మన్యు సూక్తం చదువుతూ
ఈ స్పందించే యంత్రాన్ని అక్కడ పెడితే అక్కడ విరాట్ హనుమత్ స్వరూపం ఏర్పడింది. ఇవన్నీ కేవలము సంస్కృత భాషలో ఉచ్చరించే శ్లోకాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆఖరిగా జేమ్స్ అనేటువంటి పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు సంస్కృత భాషలో మాట్లాడినా, సంస్కృతం విన్నా నీలో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఇన్ని ప్రయోజనాలను అందించేటువంటి సంస్కృత భాష ఈనాడు అందరూ అభ్యాసం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాలలో సంస్కృతాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. కానీ మనము ఇతర భాషల మీద చూపుతున్నటువంటి శ్రద్ధను సంస్కృతం మీద పెట్టలేకపోతున్నాం. అందుకే అందుకోవలసిన ప్రయోజనాలను అందుకోలేక. గోవు ఒక జంతువు. అటువంటి జంతువును మన ఆర్ష సంప్రదాయంలో ఒక దేవతగా, సర్వదేవత స్వరూపిణిగా మనం ఆరాధించటంలో ఏంటి ఆంతర్యం? గవాం అంగేషు తిష్టంతి భువనాని 14 అంటారు. 14 భువనాలు ఆవులో ఉంటాయి. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అంటారు విశ్వనాథ వారు. అంటే ఈ గోవు అనేది సకల ప్రాణికోట్లకి శ్వాసకోశం లాంటిది. అది లేకపోతే నువ్వు బతకలేవు. సముద్ర మంథనం జరిగేటప్పుడు అక్కడ వచ్చినటువంటి కామధేనువును, అమృతాన్ని దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు భూమండలంలో ఉన్న ప్రజలకు అమృతం ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని గోవును ప్రజలకు అందించారు. ఈ గోవులో సూర్యకేతు నాడి ఉంటుంది. సూర్యశక్తిని గ్రహించి అద్భుతమైనటువంటి అమృతప్రాయమైన ఔషధమైనటువంటి గోక్షీరాన్ని నీకు అందిస్తుంది గోవు. అగ్రమగ్రచరంతి నామౌషధానాం వనేవనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం అని కఠోపనిషత్తులోని గోసూక్తం చెబుతుంది. అంటే గోవుట ఇంట్లో ఉన్నప్పుడు యజమానికి వచ్చినటువంటి రుగ్మతను గమనించి ఆ రుగ్మతను పోగొట్టాలి అంటే ఎలాంటి ఔషధం కావాలో తెలుసుకొని అడవికి వెళ్ళి ఆ ఔషధములు కలిగిన వృక్షములను తాను ఆహారముగా స్వీకరించి ఇంటికొచ్చి పాలిస్తే ఆ పాలు తాగినటువంటి గృహస్థు రోగం పోగొట్టుకొని ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు అడవులు లేవు, గోవులు కనబడటం. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఐన్స్టైన్ పెయిన్ థియరీ అని ఒక థియరీ ఉందమ్మా సైన్స్లో. అంటే ఎక్కడైతే గోవుల వధ జరుగుతుందో అక్కడ భూకంపాలు వస్తాయి అని. నేపాల్లో వచ్చింది, కచ్లో వచ్చింది, లాతూర్లో వచ్చిన భూకంపాల మీద బిస్ అని బజాజ్, ఇబ్రహీం సింగ్ అనే 3 సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపణ చేశారు. ఎక్కడైతే గోవధ, జంతువధ ఎక్కడ జరుగుతుందో వాటి ఆర్తనాదాల వల్ల భూశకలాలన్నీ కదిలి అక్కడ భూకంపాలు వస్తాయి. అంతేకాకుండా ఎక్కడైతే పంచగవ్యాలను నువ్వు ప్రసాదంగా స్వీకరిస్తావో అక్కడ భయంకర ప్రమాదాల నుంచి బయటపడగలుగుతావు. ఇది భోపాల్ గ్యాస్ దురంతం జరిగినప్పుడు ప్రపంచానికి తెలియజేయబడ్డటువంటి సత్యం. ఆ భోపాల్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్నటువంటి 2 కుటుంబాలు, ఒకతని పేరు సింగ్, ఇంకొక పేరు లాల్. వీళ్ళిద్దరూ పక్కనే ఉన్నారు. కానీ ప్రతినిత్యము వాళ్ళు గోఘృతంతో హవనం చేస్తారు, గోమయంతో ఇల్లంతా అలుకుతారు. అందుకని ఆ మిక్ గ్యాసు అనేక మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నా వాళ్ళిద్దరికి మటుకు ఏం కాలేదు. ఇలా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అద్భుతాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఆ గోవు జంతువు కాదమ్మా, గోమాత అని పిలుస్తాం మనం. అందుకే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, దగలి నాయందు ఎవ్వడలగు వాడి హింసనుందు అని హిరణ్యకశ్యపుడి బాధలు పడలేక దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ దేవతలందరికీ తెలియజేస్తూ వాడు గోవులను హింసిస్తూ ఉన్నాడు, దేవతలను అవమానిస్తూ ఉన్నాడు, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. వాడి యొక్క వధ తొందరలో జరుగుతుంది, నాశనం వాడికి దగ్గరకు వస్తుంది అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తెలియజేశాడు. కాబట్టి గోవును పూజిద్దాం. గోవిందా అంటూ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తున్న మనం గోవు ఉందా అని ప్రశ్నించుకుందాం. ఎందుకంటే వెంకటేశ్వర అవతారం భూమండలం మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట కాపాడింది గోవుని. గోవును రక్షించటం కోసం తన శిరస్సును అడ్డుగు పెట్టి రక్తాన్ని చిందించిన వెంకటేశ్వర స్వామిని
ఆరాధించే మనం ఆయనకు అత్యంత ఇష్టమైన గోవింద నామాన్ని చెబుతూ గోవును కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మన సనాతన ధర్మంలో దేవాలయాల వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే మన సంప్రదాయంలో దేవాలయాలకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి తెలియజేస్తారు? దేవాలయాన్ని పబ్లిక్ ఛార్జింగ్ సిస్టమ్ అంటారమ్మా. ఎందుకంటే ఇంట్లో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ప్రయోజనం పొందేవాళ్ళు కొంతమంది, పూజ చేస్తూ అనుకున్న ఫలితాలను అందుకునేవాళ్ళు కొంతమంది, నోవులు నోస్తూ అద్భుతమైన ఆనందంతో కొనసాగేవాళ్ళు కొంతమంది. మరి ఇవేమీ చేతకాని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే వారందరి కోసమే దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏ పరమాత్మ స్వరూపము ఆకాశంలో అంతరిక్షంలో ఉందని నువ్వు భావిస్తావో దానిని ఆవాహన చేయటానికి ఆకాశాత్ వాయు అంటుంది తైత్తరీయ ఉపనిషత్తు. అంటే ఆ పరమాత్మను ఆవాహన చేయటానికి నీవు మెడిటేషన్ చేస్తావు. మెడిటేషన్ అనేది వాయు రూపంలో ఆ పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అనంతరము వాయోరగ్ని మంత్రోచ్చారణ చేస్తాం. అంటే వాక్ అనేది అగ్నికి సంకేతం. అక్కడి నుంచి ఆ మంత్రోచ్చారణ ద్వారా మూడవ పంచభూతములలో మూడవదైన అగ్ని తత్వం ద్వారా ఆవిష్కరింపబడుతుంది. అనంతరము అక్కడ ఉన్న తీర్థంలోకి జల రూపంలో ప్రవేశించి దేవాలయంలో ఉన్న మూర్తిగా పృథ్వీతత్వంతో ఆవిష్కరింపబడుతుంది. ఇలా ఏ పరమాత్మ తత్వము విశ్వమంతా వ్యాపించి ఉన్నదో దానిని ధ్యానము ద్వారా, మంత్రోచ్చరణ ద్వారా, తీర్థ స్నానము ద్వారా, షోడశోపచారములతో భగవంతుణ్ణి అర్చించటం ద్వారా మనం అందుకోవచ్చు. అందుకే ఒక్కొక్క దేవాలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని మనం గమనించగలిగితే, ఆవిష్కరింపబడిన అద్భుతాలను స్మరించగలిగితే దేవాలయాన్ని కాపాడుకోవటం ఎంత అవసరమో, దేవాలయానికి ప్రతినిత్యము వెళ్ళటము ఎంత ఆవశ్యకమో మనకు అర్థమవుతుందమ్మా. ఎందుకంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని కేవలము అక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసి ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించి ఘంటానాదం చేస్తూ షఠగోపాన్ని స్వీకరిస్తూ తీర్థ ప్రసాదాల ద్వారా నీలోకి ఆవాహన చేసే అద్భుతమైన ప్రక్రియ కేవలం భారతీయ దేశంలో మాత్రమే, భారతీయ జీవన విధానంలో మాత్రమే మనకు కనపడుతుంది. ఇంకెవరికి ఈ విజ్ఞానం అందుబాటులో లేదు. మరి ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి, తీర్థంలో స్నానం ఎందుకు చేయాలి అంటే, దేవతామూర్తులు క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని అర్చించాలని భూమండలానికి వచ్చేటప్పుడట వాయు రూపంలో ధ్వజస్తంభం ద్వారా కిందికి వస్తాడు. ధ్వజస్తంభం దగ్గర నువ్వు నమస్కారం చేసి నీ కోరిక చెప్పుకున్నావు అనుకో, ఆ సమయానికి దేవతామూర్తి అలా వస్తున్నాడు అనుకో, వెంటనే నీ కోరిక నెరవేరుతుంది. అలానే తీర్థంలో స్నానం చేసేటప్పుడు వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత తీర్థంలో స్నానం చేసి ఆలయంలోకి వస్తారు. అదృశ్య రూపంలో ఉంటారు కాబట్టి గోచరం కారు. కానీ వారితో పాటు నువ్వు కూడా స్నానం చేయగలిగితే, వారి పక్కన ఉండి నీ మనస్సులో ఉన్న కోరికను నువ్వు స్మరించగలిగితే, అందుకే సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. సంకల్పంలో క్షేమ, స్థైర్య, ధైర్య, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య సిద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలశ్రుత్యార్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ఇన్ని చెప్పుకుంటాం కదా. అది కేవలము ఏదో ఆచారంగా చెప్పుకోవటం కాదు, దానికి ప్రయోజనం ఉన్నది. ఇలా తీర్థంలో సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తూ ధ్వజస్తంభం దగ్గర నమస్కరిస్తూ ప్రదక్షిణ చేసి నీ యొక్క ప్రతిపత్తిని చాటుకుంటూ ఆలయంలో ఉన్న మూర్తిని నువ్వు సందర్శించగలిగినప్పుడు నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. లేదా నువ్వు కోరుకున్న కోరిక తీరదు అన్న జ్ఞానం కూడా నీకు సిద్ధిస్తుంది. రెండూ జరుగుతాయమ్మా. నువ్వు గొంతెమ్మ కోరిక కోరుకుంటున్నావు, అది కాదు. ఇది కాదు అన్న విషయం నువ్వు ఎవరు చెప్పినా వినటంలా. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీ మనసులో కోరిక నివేదించు. ఆయన తన కటాక్షం ద్వారా అది సాధ్యమో అసాధ్యమో నీకు తెలియజేస్తాడు. అందుకే దేవాలయ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందు తరాల వాళ్లకు భగవంతుడి యొక్క మాహాత్యాన్ని, అర్చన వల్ల కలిగేటువంటి అద్భుతాన్ని తెలియజేసేటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. గురుగారు, ప్రతి సంవత్సరం చాలా మంది విధిగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, ఇలా తీర్థయాత్రలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? చాలా ఉన్నాయమ్మా. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మాహాత్యం ఉన్నది. ఆదిశంకరులు పీఠాలను స్థాపిద్దామని శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ ఎండలో ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే ఒక పాము వచ్చి
ఆ కప్ప మీద ఎండ పడకుండా తన పడగెట్టి అడ్డుపెట్టింది. అబ్బా, అద్భుతమైన ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో గనక పీఠాన్ని నిర్మించగలిగితే ప్రజలందరికీ మంచు జరుగుతుందని అక్కడ శృంగేరి పీఠాన్ని పెట్టారు. అలా ఇట్టి పుణ్య భూవరేంద్ర, ఇట్టి పుణ్య ప్రదేశములందు నరుడు ఆచరించిన ధర్మము స్వల్పమైన సహస్ర గుణాధిక ఫలితమిచ్చు అంటాడు ధర్మరాజుతో నారదుడు సప్తమ స్కంధంలో. ఒక్కొక్క క్షేత్రానికి తిరుమల కొండ మీదకి వెళ్ళి ఒక్కసారి ఆ స్వామిని నువ్వు మనసులో ధ్యానిస్తే నీకు ఒక అలౌకికమైన ఆనందం కలుగుతుంది. ఇది చాలామంది భక్తులకు అనుభవైక వేద్యమైనది. ఎందుకు వస్తుంది అంటే వైకుంఠం వా పరిత్యజ్య మద్భక్తాన్ త్యక్తుమిచ్చసి మేతి ప్రియాతి మద్భక్త ఇది సంకల్పవానసి అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చటం కోసం వైకుంఠాన్ని కూడా వదిలి నేను భూమండలం మీదకి వస్తున్నాను. కటి అభయ వరహస్తాలతో కూర్చుంటే నిలబడటానికి సమయం పడుతుందని నిలబడే ఉన్నాడమ్మా యుగ యుగాల నుంచి స్వామి. అలాంటి అద్భుతమైన భావనతో ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఆ క్షేత్రంలో నువ్వు ఆచరించే ఏ కర్మ అయినా ఏ ధర్మమైనా నీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని తప్పనిసరిగా తీర్థయాత్ర చేయాలి. కానీ తీర్థయాత్ర చేసేటప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావో గమనించాలి. వినోదం కోసం చేస్తున్నావా, అందరం కలిసి కాసేపు కాలక్షేపం వేసవి సెలవుల్లో చల్లగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నావా, లేదు వెళదామని నిశ్చయించుకున్న దగ్గర నుంచి గోవింద దీక్ష తీసుకొని స్వామినే తలుచుకుంటూ ఏకభుక్తము భూషయనము ఇలాంటివన్నీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నువ్వు కనుక స్వామిని దర్శించుకోగలిగితే నీ కోరికలు తక్షణమే నెరవేరుతాయి. ఈ దీక్ష తీసుకొని అద్భుతాలను అందుకున్న వారి సంఖ్య కోకొల్ల. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.